విమెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ విమెన్స్ డే రోజు కరెక్ట్గా మన యానివర్సరీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విమెన్స్ డే రోజు మనకి మంచి గెస్ట్ లాహిరి గారు, డాక్టర్ లాహిరి గారిని గెస్ట్గా దొరకటం మన అదృష్టం. అలాగే విమెన్స్ రిప్రజెంటేటివ్గా కూడా ఆవిడ గారు రావటం ఇంకొక అదృష్టం. ఈ 36వ వార్షికోత్సవ సందర్భంగా నేను మీతో ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే నేనంటే ఎవరో మీకు తెలుసు, నేను మాట్లాడకూడదు. అయినప్పటికీ 1, 2, 3 పాయింట్స్ ఎక్కువ లేకుండా చెప్తాను. ఎక్కువ టైం కూడా తీసుకోను. పెద్దలు మాట్లాడడానికి టైం ఇవ్వాలి కాబట్టి చిన్న విషయం ఒకటి ఏంటంటే, మీ అందరికీ తెలుసు, చిన్న ఒక విషయం. భయపడతారు. సింపుల్ క్వశ్చన్. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మీకు భయం వస్తుంది? చెప్పగలుగుతారా? తెలియదు. నాకైతే నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా 2 గ్రూపుల దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం. ఇప్పుడు కూడా ఒకళ్ళు ఎవరంటే తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటో తెలుసా మీకు? ఆ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? కింద నుంచి పైకి వస్తారు, చూస్తాడు ఇట్లా. అంటే ఎలా చూస్తాడు తెలుసా? వీడేదో పెద్ద తప్పు చేసి వచ్చాడు, వీడు పెద్ద రోగాలతో నా దగ్గరికి వచ్చాడు, వీడంత ఏదో ఈ ప్రపంచంలో ఎవడు లేడు అనే లెవెల్లో వీళ్ళు చూస్తారు. అది చూడంగానే మనకి ఇంకా రోగం పెరిగిపోతుంది. ఒక్క సెకండ్ బ్యాంకులోకి వెళ్తే మన అకౌంట్ బుక్ ఇచ్చి ఏదో రాసిస్తాం. ఏదో విధంగా ఏదో ఒక తప్పు దానిలో ఉంటుంది. మన ముఖానికి కూడా అదే కన్నెత్తి చూడకుండా అది ఇట్లా విసిరేస్తారు. చూడరాళ్ళు, నవ్వరాళ్ళు. వీళ్ళు ఈ ఇద్దరు గ్రూప్ వాళ్ళు నవ్వరు. చాలా రేర్. ఈ గ్రూప్ వాళ్ళంటే నాకు భయం. కారణం ఏంటి తెలుసా అండి? ఇదే, కనీసం వాళ్ళు నవ్వరు, కనీసం చక్కగా మాట్లాడరు. కానీ మన స్కూల్లో మీరు ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను, నా బృందం ప్రతి నిమిషము రెడీగా ఉంది. నవ్వుతూ మిమ్మల్ని ఆహ్వానించి మీ యొక్క ఇబ్బందులేంటో తెలుసుకొని దానికి సమాధానం దొరికేదాకా వదిలిపెట్టకుండా నిరంతరము కృషి చేస్తూ ఉండే ఒక బృందము, ఒక గ్రూపు మన స్కూల్లో ఇక్కడ ఉన్నది అని మీరు గమనించారు. ఇది ఒక విషయం. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, నవ్వితే చక్కగా చిరునవ్వు నవ్వితే, ఇక బ్యాంకు వాళ్ళైనా సరే, డాక్టర్ వాళ్ళైనా సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కసారి మన చూసి నవ్వితే మన సగం రోగం తగ్గిపోతుంది. అది వాళ్ళకి తెలియదు. తెలుసో తెలియదు, కానీ నాకు తెలియదు. కానీ ఒకవేళ తెలిసి వాళ్ళు నాకు, కానీ ఇట్లా కాదు. మనకి ఎప్పుడు మీరు వచ్చినా కంపల్సరీగా నేను రెడీగా ఉంటాను. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మీ మాటలు వింటాను, మీ విన్నపాలు ఆలోచిస్తాను. నేను ఎక్కువగా మాట్లాడను, చెప్పినంతవరకే చేస్తాను. ఇప్పుడు మన ఈనాటి చీఫ్ గెస్ట్ మీరు చూశారు ఇంట్రో. ఆయన కేరళ నుంచి వచ్చి ఇంత పెద్ద లెవెల్లోకి ఇచ్చేశారు. వారి సందేశాన్ని ఇవ్వమని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. Respected dignitaries on the dais, especially ఈ స్కూల్ ప్రిన్సిపల్ అయిన బ్యాంక్ వాళ్ళన్నా డాక్టర్ అన్నా చాలా భయపడుతున్నారు.
Joseph, dear parents, teachers, and my dear sunflowers. See, ఈ ఊరికి వచ్చి ఇక్కడ మీ ముందు నుంచుండే మళ్ళీ పాతకాలంలోకి మళ్ళీ విద్యార్థిగా భగవంతుడు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో అని చిన్న ఒక కోరిక వచ్చింది. చక్కటి వాతావరణం, చాలా స్కూల్స్లో ఈ మధ్యకాలంలో నేను గెస్ట్ గాను అలాగే యాక్టివిటీస్ చూడడానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని స్కూల్స్ నాకు ఏదో కొంత కారణాల వలన బాగా నచ్చుతాయి. వాళ్ళ డిసిప్లిన్ కానీ, ఆ టీం వర్క్ కానీ, పిల్లల పట్ల వాళ్ళ ప్రవర్తన కానీ మనకి నచ్చుతాయి. అలాంటి లిస్టులో మన ఈ స్కూల్ కూడా సన్ఫ్లవర్ స్కూల్ కూడా ఉండటం ఉంది అని చెప్పడానికి నేను సంతోషపడలేదు. కారణం గత 25 సంవత్సరాలుగా ఈ టీం ఇలాగే యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటూ రావడం, మంచి రిజల్ట్తో గత 15 సంవత్సరాలుగా విద్యార్థులకి మంచి విద్యని అందిస్తున్న ఒక మంచి సంస్థ. ఎన్నో బిజీ వర్క్ ఉన్న ఆయన పిలుపుకి నేను నో అని చెప్పలేకపోయాను. నేను గొప్పవాడిని చెప్పడం కాదు, ఏదో ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. లేకపోతే కనుక విజయవాడ నుంచి చాలా దూరం పాము నుంచి మళ్ళీ 10 కిలోమీటర్ లోపలికి ఆ స్థలం తిరిగి ఏం పోతాములే అని కాదు. కేవలం ఒకసారి ఈ ఊరు చూడాలి, ఊరి వాళ్ళని చూడాలని ఒక కోరిక ఉంటుంది. ఇక్కడ ఉండి ఈ ఊర్లో 25 సంవత్సరాలుగా ఉండి ఈ ఊర్లో ఉన్న పిల్లల్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఇటువంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు. నేను ఉండేది ప్రతి నగరంలో, నాకు ఇటువంటి అఫ్కోర్స్ ఈ వాతావరణం కాదు నాది, బట్ ఇక్కడ ఇటువంటి విలేజ్లో వాళ్ళు ఎన్నో త్యాగాలు ఎన్నో ఇందాకే నేను అడిగి అనుకున్న ఊర్లో విజయవాడ వెళ్ళాలంటే 65 కిలోమీటర్లు కావాలంటే కొంచెం తగ్గించండి. ఓకే, అలాగే మచిలీపట్నం వెళ్ళాలంటే మళ్ళీ 23 కిలోమీటర్లు. ఒక ఏదైనా వస్తువు కొనాలన్నా వాళ్ళంత దూరం వెళ్ళాలి. కానీ వాళ్ళు ఇక్కడే స్థిరపడ్డారు మీకోసం, మీ బిడ్డల కోసం. సో డియర్ పేరెంట్స్, కేవలం 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులు. రేపటి పౌరులు నిజాయితీగా సమగ్రవంతులుగా ప్రపంచం మొత్తం మనల్ని ఆదర్శంగా పెట్టుకోవాలంటే ఈరోజు విద్యార్థులు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది, సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. ప్రతి విద్యార్థులు వాళ్ళ జీవితంలో గొప్ప స్థాయి అలంకరించాలంటే తనతో పాటు ఇద్దరు సపోర్ట్ లేకుండా కుదరదు. వాళ్ళిద్దరు ఎవరంటే, ఒకరు ఫస్ట్ వన్ వాళ్ళ పేరెంట్స్, రెండవది అఫ్కోర్స్ ఈ ఉపాధ్యాయుల బృందం. ఒక పిల్లవాడికి తల్లిదండ్రులు అంటే కేవలం జన్మ ఇచ్చిన వాళ్ళు మాత్రం కాదు, కానీ వాళ్ళ కంటి ముందున్న ప్రత్యక్ష దైవ స్వరూపమే తల్లిదండ్రులు అంటే. అటువంటి దైవ స్వరూపాలైన మీరు గుడ్డిగా ఉండటం అనేది చాలా బాధాకరం. నేను చెప్పే విషయాలు మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చేమో, కానీ తల్లిదండ్రుల కళ్ళు తెరవండి. మన బిడ్డల పయనం ఎటు ఏ దిశగా వాళ్ళు పయనిస్తున్నారనేది కాస్త మీరు గమనించండి. ఈ సమాజంలో ఏం జరుగుతుందో అనేది ఎంతవరకు మీకు తెలుసని నాకు తెలియదేమో, కానీ ఈరోజు జరుగుతున్న ప్రతి అక్రమాలు వెనకాల పిల్లల హస్తం ఉండడం అనేది వినడానికి చాలా బాధాకరంగా ఉంటుంది. మనం పెరిగిన వాతావరణం కాదు ఈ రోజుల్లో. మనకి ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. ఈ టెక్నాలజీ వలన పిల్లలకి ఎంత హాని జరుగుతుందనేది తల్లిదండ్రులకు తెలియదు. ఎందుకంటే వారు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు.
పిల్లల్ని గమనించండి. తల్లిదండ్రులు మంచి మాటలు పిల్లలకి నేర్పించడానికి మీకన్నా గొప్ప వ్యక్తులు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే మీరే వాళ్ళ కళ్ళు ముందున్న దైవం. మంచి మాట పిల్లలకి చెప్పడానికి తల్లిదండ్రులకి టైం లేదు, వాళ్ళు బిజీగా ఉన్నారు ఈ మొబైల్లో. కానీ ఎప్పుడైతే మీరు మీ పిల్లల్ని వదిలిపెట్టి మీరు మీ లైఫ్లో మీరు ఒకవైపు పిల్లలు ఇంకొక వైపు ఎలా పయనిస్తుంటే రేపటి రోజు మనం బాధపడాల్సి వస్తుంది. పిల్లల్ని పట్టించుకొని వాళ్ళ కోసం టైం కేటాయించి నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను. మన జీవితంలో కన్న బిడ్డల కన్నా ముఖ్యం ఎవరు లేరు. మన బిడ్డల కన్నా మనల్ని ప్రేమించే వ్యక్తులు కానీ మనం ప్రేమించే వ్యక్తులు కానీ మన బిడ్డల కన్నా ఎక్కువ ఎవరు లేరు. టీచర్లు అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, టీచర్లకి మిగిలిన అన్ని ప్రొఫెషన్కి టీచింగ్ ప్రొఫెషన్ తేడా ఉంది. ఎందుకంటే వీడు చాలా గొప్పవాడు. మన బిడ్డలు చేయబట్టి నడిపేవాళ్ళు టీచర్స్, ఉపాధ్యాయులు చాలా గొప్పవాళ్ళు. భగవంతుడు పైన నుండి పంపించిన ఏంజల్స్ వాడు, దేవుడు పంపించిన ఏంజల్స్. ఈ సమాజాన్ని మంచిగా నడపడానికి భగవంతుడు పంపించిన ఏంజల్సే టీచర్స్. అటువంటి టీచర్స్ పిల్లల కోసం నిజంగా నిస్వార్థంగా కష్టపడతాయి. రేపటి రోజులు మన సమాజంలో ఎటువంటి తప్పు జరగడానికి అవకాశం ఉండదు. సో నేను కంక్లూడ్ చేసే ముందు ఈ సన్ఫ్లవర్ స్కూల్, జోసర్ అండ్ హిస్ టీమ్, దే ఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. I really appreciate them for their wonderful effort. ఈ సంస్థ ఇంకా చాలా ఎదగాలని ఇక్కడ ఉన్న పిల్లలు ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టాండర్డ్ కూడా ఐ థింక్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ ద కరెస్పాండెంట్ షీస్ వైస్ ప్రిన్సిపల్. Yeah, half of Joseph was the way she was speaking in this village. You know, మామూలుగా విలేజ్లో మంచి ఇంగ్లీష్ స్టాండర్డ్ ఉన్న టీచర్స్ చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ కేరళ వోంట్ ప్రిఫర్ టు స్టే. పెద్ద చదువుకున్న కేరళ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విలేజ్లో వచ్చి ఉండడానికి ఇష్టపడరు. దే ప్రిఫర్ సిటీ. కానీ ఈ ఊరిని వాళ్ళు సొంత ఊరుగా భావించి మీ పిల్లల కోసం మీరు కట్టిన ఫీజు కోసం నన్ను వచ్చి అడగండి ధైర్యంగా నన్ను వచ్చి మీరు అడగండి అని సభాముఖంగా మిమ్మల్ని అంత ధైర్యంగా చెప్పిన వ్యక్తులు మీకు ఉంటాయి. ఖచ్చితంగా అడగండి. తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ పిల్లల గురించి టీచర్స్ని అడిగితేనే ఆ పిల్లవాడికి జాగ్రత్తగా చదివి చెప్పాలనే ఒక అవగాహన ఆ టీచర్కి వస్తుంది. సో ఆ సార్ చెప్పినట్టు ప్రతి పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ఆ టీచర్స్ని సంబంధించి మీ పిల్లలు వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని కనుక్కుంటూ మీ బిడ్డలు కూడా ఒకే ఏంటో ముందుకు వెళ్తే మన దేశం, మన ఊరు, ఇక్కడ చదివిన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళి సంపాదించుకొని వచ్చి ఈ ఊరు డెవలప్ చేస్తారు. అదే చరిత్ర. అటువంటి అవకాశం రావాలి. My dear children, in and around, those who are busy with various activities, my dear children, listen to me. పిల్లలు రెండే విషయానికి మీరు దూరంగా ఉన్నారు. మీరందరూ రెండే విషయానికి దూరంగా ఉన్నారు. ఒకటి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడానికి, రెండవది టీచర్స్ చెప్పిన మాట వినడానికి. ఈ రెండే విషయాలు మీరు మానుకోండి. అమ్మా నాన్న చెప్పిన విషయం ఏదైనా సరే అదే వేదవాక్యం. అమ్మా నాన్నని ప్రేమించిన వ్యక్తి అది అమ్మ ఇచ్చిన విషయం అయినా కూడా నవ్వుతూనే తీసుకుంటారు. తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రుల మాట వినండి. అలాగే ఉపాధ్యాయులను కూడా తల్లిదండ్రులను చూడండి. బిడ్డలారా, మీకు ప్రేమ దొరుకుతుంది, మంచి జ్ఞానం దొరుకుతుంది. రేపటి రోజు మీరు చాలా సక్సెస్ఫుల్ మంచి వ్యక్తులు అవుతారు. మీరు మీ పేరు చరిత్ర పుస్తక పేజీలో మీ పేరు కూడా కనపడాలి, అలా నిలవాలి. దానికోసం కష్టపడిన పిల్లలు. ఎనివే, నన్ను ఈ ఊరికి పిలిచి మీ మధ్యలో ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చిన జోసర్ అండ్ టీమ్ అండ్ as well as this Sunflower ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిరంతరం అభివృద్ధి చెందాలని, పిల్లలందరూ చక్కగా మంచి పొజిషన్లోకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క విలువైన సమాచారం మా తల్లిదండ్రులకి
టీచర్లకి మా పిల్లలకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మీరు మీ మల్లె చెట్టుకి తాడు కడతారా లేకపోతే వదిలేస్తారా? మీ ఇష్టం, అది మీరే ఆలోచించాలి ఏం చేయాలని. అదే దాని గురించి సార్ చెప్పారు. అలాగే ఒక చిన్న విషయం నేను మర్చిపోయాను, సారీ, మళ్ళీ మాట్లాడాల్సి వచ్చినందుకు సారీ. ఒక్క దెబ్బ ఇచ్చినందుకు లేకపోతే చిన్న దెబ్బ పడినందుకు తప్పు లేదు. ఒకవేళ దెబ్బ నేను ఇవ్వకపోతే ఆ పిల్లాడు వేరే రూట్కి వెళ్ళిపోయేవాడేమో డౌట్గా ఉంది, అలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి క్రమశిక్షణలో మాత్రం 1989 నుంచి ఈనాటి వరకు 36 సంవత్సరాల్లో కూడా ఏం మాత్రం వెనక, అది మాత్రం మన యొక్క ఒక ట్రేడ్ మార్క్. ఇక్కడ పూర్వం ఛాన్సర్ ఒకళ్ళిద్దరిని పిలవాలనుకున్నాను ఇక్కడ స్టేజ్ మీదకి, కానీ ఎవరు దొరకలేదు. కారణం ఏంటి తెలుసా మీకు? అందరూ బయట, ఒక్కడు దొరకట్లేదు. ఇక్కడ పిలవాలన్నా దొరకట్లేదు సార్. ఒక్కళ్ళు దొరకతుందేమో, ఆడపిల్లైనా పర్వాలేదు, మగపిల్లాడైనా పర్వాలేదు, ఎవరో ఒకరు దొరుకుతారేమో అని చాలా ట్రై చేశారు. ఎవరన్నా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? వెళ్ళిపోయారు అక్కడ. కెనడా, అమెరికా, ఇంగ్లాండ్. ఒక్కొక్క రోజు అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ వస్తుంది, సార్ ఏంటి అబ్బాయి ఎవరు అని అడిగి, నేను సార్ ఫలానా మనిషి. ఏంటి ఎన్ని రాత్రి అర్ధరాత్రి? సార్ నేను ఇంగ్లాండ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అయ్యా బాబు, నువ్వు ఇంగ్లాండ్ నుంచి ఎప్పుడు మాట్లాడాలా నాతో? నేను ఎప్పుడు పోతున్నాను అయ్యా బాబు అని అంటే, కాదు సార్ నాకు ఇప్పుడే టైం దొరికింది సార్, మీరు ఇప్పుడు గుర్తొచ్చారు సార్ అని చెప్పేసి ఫోన్ చేసి ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి అంటే చాలా చాలా చోట్ల నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే, ఎవరినైతే నేను ఎక్కువ కొట్టానో ఆ పిల్లలు నా దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. సార్ బాగున్నారా అని అడుగుతారు. ఏం చేస్తున్నారు సార్? సార్ ఆరోగ్యం బాగుందా సార్? మీరు చాలా హుషారుగా ఉంటుంది, పర్వాలేదు కదా సార్ అని పరిగెత్తుతారు. ఎవరినైతే నేను కొట్టలేదు, ఆడబిడ్డైనా సరే మగపిల్లడైనా సరే, ఎవరినైతే నేను కొట్టలేదు, ఒక అతను నా ముందు కూర్చుని నవ్వుతున్నాడు. ఆయనకి తెలుసు విషయం ఏంటో, ఆయనకి తెలుసు. ఎవరినైతే నేను కొట్టలేదు, గ్యారంటీగా చెప్తున్నాను. దారి మీద నేను అక్కడ వెళ్తుండే ఆయనకు అయితే ఎదురు వస్తున్నాడు అనుకోండి, లైట్గా ఈ ఫేస్ ఇంకా ఒకసారి కొంచెం పైకి లేపి ఒక చిన్న నవ్వు నవ్వి అంతే. అంటే ఆయన ఏమనుకుంటాడని తెలుసా మీకు? ఈయన చెప్పినందువల్ల ఏం కాదు, నేను అంతకంటే పెద్ద గొప్పవాడిని అనేటువంటి ఒక ఫీలింగ్ ఆయనకి ఉంటుంది. అదే ఎవరినైతే నేను కొట్టానో ఆ పిల్లోడు లేదా పాప పరిగెత్తుకుని వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు, నన్ను పరిగెత్తుతారు, నా విషయాలు నా మంచి చెట్లు మొత్తం కనుక్కుంటారు, అన్నీ చేస్తారు. ఇది ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైనా డిసిప్లిన్ ఒక పార్ట్ చిన్న దాంట్లో కూడా అవసరమే అని చెప్పేసి చెప్పడానికి. ఇది మాత్రం మీరు గమనించుకోండి, మీరు ఎక్కడైనా చూసుకోండి. దీనికి మాత్రం మేము వెనకాడము, అది మా పార్ట్ చదువులో మాకు తెలిసిన. థ్యాంక్ యూ, సారీ ఫర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు మన ఈనాటి గెస్ట్ ఆఫ్ ఎమినెన్స్, లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుకని మేడం గారిని, డాక్టర్ లాహర్ గారిని వారి యొక్క విలువైన సందేశాన్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. Good evening to the guest of honors, dignitaries on the dais. Okay. Good evening to the guest of honor and dignitaries on the dais, and teaching and non-teaching staff, parents and dear children. Very good evening. And first of all, I would like to congratulate the school staff for organizing such a beautiful, mesmerizing and successful event today. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక డాన్స్ అని కాదు, ములావు, కర్రసాము, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చాలా టాలెంటెడ్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎందుకంటే ఒక ఈవెంట్ చేయడం వేరు, దాన్ని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేయడం వేరు. అండ్ ఒకప్పుడు మా చిన్నప్పటి రోజుల్లో చదువుకుంటే చాలు, బట్ ఈ రోజుల్లో చదువు ఒక్కటి సరిపోదు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి కావాలి, అంటే మల్టీ టాలెంటెడ్గా ఉండాలి ఒక పర్సన్ అనేవాళ్ళు ఎప్పుడైనా సరే. సో అది ఇక్కడ నేను చూసాను, ఎందుకంటే ఒక స్టూడెంట్ మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దాట్. ఇంకా మనం పేరెంటింగ్కి వచ్చేసరికి మాతృదేవోభవ, పితృదేవోభవ అండ్ ఆచార్య దేవోభవ, అంటే అమ్మ నాన్న తర్వాత స్థానం అనేది గురువుకి ఇచ్చారు. ఎందుకంటే
టీచర్ ఎప్పుడైనా సరే. అండ్ నాన్న మనకి ఫస్ట్ హీరో, తర్వాత గురువు. వీళ్ళిద్దరు తర్వాత కూడా మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎప్పుడైనా సరే గురువులే ఉంటారండి. సార్ చెప్పినట్టు నిజంగానే మనల్ని ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. ఎప్పుడైనా తప్పు చేస్తే మనల్ని దండించే హక్కు అమ్మ నాన్న తర్వాత గురువుకు మాత్రమే ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనకు ఇంకొక ఎవరైనా వచ్చి నువ్వు చేసిన తప్పు అని చెప్తే మనం ఈగో హార్ట్ అవుతుంది. బట్ మన సార్ చెప్తే మనం ముందుకెళ్తాం, మన అమ్మ నాన్న చెప్తే మనం భవిష్యత్తులో ముందుకెళ్తాం. అది ఖచ్చితంగా వాళ్ళ గురువు మన జీవితంలో మర్చిపోలేని చేసిన మేలు అది ఎప్పుడైనా సరే. కాబట్టి గురువు ఎప్పుడైనా దండిస్తే లేదంటే పిల్లలు ఇంటికి వచ్చి టీచర్ కొట్టారని ఏడిస్తే ఫస్ట్ ఎందుకు కొట్టారమ్మా అని అడగండి. అంతేగాని ఎందుకు కొట్టారు అని టీచర్ని కాదు, ఫస్ట్ మన పిల్లల్ని ఎందుకు కొట్టారు, చేసిన తప్పు అయితేనే కదా కొడతారు. కాబట్టి ఆ తప్పు చెయ్యొద్దు అని మన పిల్లలకి నచ్చ చెప్పగలగాలి మనం. అది నేను ప్రతి పేరెంట్ నుంచి కోరుకుంటున్నానండి. అండ్ లైఫ్ సక్సెస్ అవడానికి పిల్లలకి కేర్ కావాలి. అంటే ప్రతి ఒక్క వస్తువు ఇన్వెంట్ చేసేటప్పుడు దాని నుంచి ఎంత బెనిఫిట్ అనేది మనుషులకు అందించగలమన్న ఒక్క ఉద్దేశంతో సైంటిస్ట్ ఎవరైనా సరే దాన్ని కనిపెడతారు. కానీ దాన్ని మనం ఎంత నెగిటివ్ సైడ్కి తీసుకెళ్తున్నామో, దాన్ని మనం ఎంతవరకు నెగిటివ్ వేలో వాడుతున్నాము అన్నది మన చేతి. ఇక చిన్న స్క్వాడ్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా ఉంది. కాబట్టి దీనికి మన ఈనాటి చీఫ్ గెస్ట్ గారిని పిలిచే ముందు మన జార్జ్ గారిని ఒక 2 నిమిషాలుగా మాట్లాడమని కోరుతున్నాను. Most respected dignitaries on the stage, off the stage, parents, teachers and students, a very happy good evening. నేను ఎక్కువ టైం తీసుకోను. ఒక విషయం మీ అందరికీ చెప్పాలని అనుకున్నాను. సరిగా 6 నెలల ముందు ఇలాంటి ఒక సాయంకాలం నాకు ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది. ఆ టెలిఫోన్ కాల్ పూణే నుండి వచ్చింది. ఆ ఫోన్, సార్ నన్ను గుర్తుపెట్టారా సార్, నేను మీ స్టూడెంట్ సార్, పలానా సంవత్సరం సార్, పలానా బ్యాచ్ సార్ అన్నీ చెప్పుకొచ్చాను. నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. ఇంకా ఆయన వివరణ ఇచ్చాడు. నేను ఫస్ట్ ర్యాంకర్ సార్, అన్ని క్లాసులు నేనే టాపర్ సార్, ఆ సంవత్సరం ఎస్ఎస్సి టాపర్ నేనే సార్. సార్ నేను చల్లపల్లి పక్కన ఉన్నటువంటి పలానా ఊరివాడు సార్. ఇంతవరకు చెప్పేసరికి ఓకే, నాకు ఎంతో కొంత అర్థమైంది. పలానా వాడు నేను ఊహించుకోగలిగాను. బాబు ఎలా ఉన్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, వివరాలన్నీ తెలుసుకున్నాను. పూణేలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక టాప్ మోస్ట్ పొజిషన్లో జాబ్ చేస్తున్నాడు. బాగుంది. 24 గంటల్లో దాదాపుగా 17-18 గంటలు కంప్యూటర్ స్క్రీన్ ముందు ఉంటుంది. కాబట్టి అతనికి సైట్ చాలా తగ్గిపోయింది. నేను వాడుకున్నటువంటి ఈ స్పెక్స్ కంటే డబుల్ పవర్ ఉన్న స్పెక్స్ వాడుకున్నాడు. నిరంతరం హెడ్ఏక్తో సఫర్ అవుతున్నాడు. అతని పిల్లలు 2 చిన్నపిల్లలు. వాళ్ళు ఇక్కడ చల్లపల్లిలో, వాళ్ళ ఊరిలో, చల్లపల్లి పక్కన ఉన్నటువంటి, నేను పేరేం చెప్పట్లా, అతని పేరు కానీ ఆ ఊరి పేరు కానీ చెప్పట్లేదు. ఎందుకంటే చెప్తే నేను కొంతమంది ఐడెంటిఫై చేస్తాను. అక్కడ ఆ పిల్లలు అక్కడ ఉన్నారు. ఈవిడేమో వదిలేసి వెళ్ళిపోయారు. ఎన్ని బాధలో ఉన్నారు. డబ్బులు లేక కాదు, నాలెడ్జ్ లేక కాదు. ఈ బాధలంతా విని ఎందుకు ఇలా అయిందిరా అని అడిగాను నేను. దానికి కూడా కారణాలు చెప్పుకొచ్చాను. నాకు చాలా బాధ కలిగింది ఇదంతా విన్నాక నేను నా లాంగ్ టీచింగ్ కెరియర్లో ఇంకా 5-6 స్టూడెంట్స్ నాకు గుర్తుకొచ్చారు. ఇలా లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకుని
అన్ని క్లాస్లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు తెచ్చుకొని మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని లక్షల్లో సాలరీ పొందినటువంటి కొంతమంది లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నారు. మొట్టమొదటి పాయింట్, అయ్యా ప్రిన్సిపల్ గారు, మా పిల్లలకి కార్బన్ మోనాక్సైడ్తో కూడినటువంటి వాయువు శ్వసిస్తూ రోజు ఒక 10-20 కిలోమీటర్లు ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికి వస్తేనే బాగా నిద్రపడుతుంది. కాబట్టి మా పిల్లల్ని మీ వ్యాన్లో ఒక 5-6 సార్లు అటు ఇటు తిప్పండి. డబ్బుల గురించి మీరేం భయపడవసరం లేదు, మాకు బాగా డబ్బులు ఉంది, మేము ఎంతైనా అంత కట్టేస్తాం డీజిల్కి. ఇది పాయింట్ నెంబర్ 1. బస్సులో ప్రయాణం చేయాలి కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే, అయ్యా ప్రిన్సిపల్ గారు, మా పిల్లలకి సబ్జెక్టు రాకపోయినా, చదవటం రాకపోయినా పర్వాలేదు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో మాత్రం అన్ని సబ్జెక్ట్స్కి 90+ ఉండాలి. 40 మంది ఉండే క్లాస్లో 40 మంది ఉండే 40 మందికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఇచ్చినటువంటి టెక్నిక్లు ఉన్నాయండి. అలాంటి టెక్నిక్లు మీరు వాడితే మా పిల్లల్ని మేము తీసుకెళ్ళమండి, మేము మీ దగ్గర చదివిస్తాం. ఇది రెండో పాయింట్ అండి. వినతి పత్రంలో మూడో పాయింట్ ఏంటంటే, అయ్యా ప్రిన్సిపల్ గారు, మీరేమో ఈ పిల్లల్ని ఎల్కేజీ నుంచి అసలు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని పేరు పెట్టి పిలవగలరు. ప్రతి ఒక్క వ్యక్తి మంచి చెడు అంతా మీకు తెలుసు. ఇదే మాకు అవసరం లేదండి, మమ్మల్ని కొద్దిగా గుంపులో గోవిందాలు వదిలేసేయండి, మా పిల్లల్ని వాళ్ళే పెరుగుతారు. వందలాది మందిలో ఒక్కరుగా వదిలేయండి, వాళ్ళే పెరుగుతారు. మీరే ఇంటి ఉద్యోగ కేంద్రం అవసరం లేదండి, మేమేమి వచ్చి అడగమండి. మూడో పాయింట్ కూడా అయిపోయింది. నాలుగో పాయింట్ ఏంటంటే, సైకాట్రిస్ట్లు అంటారండి. అయ్యా సైకాట్రిస్ట్లు అంటారు, కార్పొరేట్ స్కూల్ పిల్లలకి ఇండివిజువల్ స్కూల్స్ పిల్లలకి తేడా ఏంటన్నారు. సైకాట్రిస్ట్ దేంతో పోలిస్తారంటే, కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలేమో కోళ్ళ ఫారంలో పెరుగుతున్నటువంటి బ్రాయిలర్ కోళ్ళు అంట. ఇలాంటి ఇండివిజువల్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలేమో నాటికోళ్ళు అంట. వినతి పత్రంలో వచ్చి నెక్స్ట్ పాయింట్, మా పిల్లల్ని కొద్దిగా బ్రాయిలర్ కోళ్ళుగా పెంచండి, అపార్ట్మెంట్ గదులు అలాంటి క్లాస్ రూమ్లో పెట్టి బ్రాయిలర్ కోళ్ళని పెంచండి, నాటుకోళ్ళగా మా పిల్లలు తయారు చేయాలి. ఆఖరికి చాలా ముఖ్యమైనది, అయ్యా ప్రిన్సిపల్ గారు, ఇది 2025 అండి, ఈ 2025లో కూడా మీరు ఇంకా మారకపోతే ఎప్పుడు మారుతారు సార్? 15,000, 16,000, 17,000 ఫీజు పెట్టుకున్నారు, మాకే సిగ్గేస్తుంది. ఆ ఫీజు పెంచండి, మీరు 40,000, 50,000 చెప్పండి, మేము కడతాం. ఈ వినతి పత్రంలో మీరందరూ సంతకం పెట్టి ఇచ్చేస్తే ఆయనకి అందజేస్తాం, ఆయన ఈ మార్పులు చేస్తారు. ఎవరికి అందజేస్తామా? ఈ వినతి పత్రం అందజేద్దామా ఆయనకి? ఎవరు మాట్లాడట్లా. ఏదేమైనప్పటికీ ఆఖరికి ఒక మాట, మీ ఊరిలో ఉన్నటువంటి మీ స్కూల్లో బ్రహ్మాండంగా సపోర్ట్ చేయండి. మీరందరూ తలుచుకుంటే ఒక్కొక్కరు మీ పిల్లలు కాకుండా ఇంకొకరు చెప్పి ఒక్కొక్క అడ్మిషన్ అయినా వచ్చే సంవత్సరం తీసుకొచ్చి ఈ స్కూల్లో జాయిన్ చేయించి ఈ స్కూల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేయండి. వచ్చే తరానికి కూడా ఈ స్కూల్ మంచిగా నిలబడి మంచి బ్లెస్సింగ్, ఈ ఊరికే మంచి బ్లెస్సింగ్ అవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ఈనాటి చీఫ్ గెస్ట్ కేవి మా విజయనగర్లకి స్కోప్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్క్వాడ్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, రైట్. దాని తర్వాత సార్ మా చిరు సన్మానం కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్
First squad, yellow squad. First got yellow squad with 273 points. Give them a round of applause. Yellow squad children, congratulations. Yellow squad leaders, come on the dais to take this prize. Second prize goes to blue squad. Blue squad captains, please come on the dais. Congratulations. Next, third prize goes to red squad. Red squad captains, please come on the dais. With 166 points. Red squad captain, please come on the dais. Thank you, sir. Thank you so much, sir. To give this square points prizes. అలాగే ఈనాటి పేరెంట్స్ రిప్రజెంటేటివ్ మేడం గారిని కూడా మా చిరు కానుక తీసుకోవాల్సిందిగా కోరుతుంది. మేడం మేడం స్మైల్ మేడం. జవహర్ సార్ని కూడా మా చిరు కానుక తీసుకోవాల్సిందిగా కోరుతుంది. గిఫ్ట్ ఓకే. కొద్దిగా బ్యాక్ సార్, బ్యాక్ సార్, గ్లేర్ వస్తుంది సార్. ఓకే ఓకే సార్. ఇన్నాళ్ళు మనకి మన పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ అన్ని పాటలకి
కొరియోగ్రఫీ చేస్తూ సంవత్సరాలుగా మనకి సహాయం చేస్తూ వచ్చినటువంటి మన డియర్ కొరియోగ్రాఫర్ మధును కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సంవత్సరాలుగా ఈయన ఇక్కడ వచ్చి మన పిల్లలకి డ్యాన్స్ నేర్పించిన డ్యాన్స్ మాస్టరు. ఆయనకి చిన్న సన్మానం చేయాలని కోరుకుంటున్నాను. అందుకని మేడం ఓకే. చూడు, ఒకవైపే చూడు. లక్ష్మీ దుర్గా మేడం. Evening to our honorable chief guest of eminence, a special inviting parents, representatives, parents, my dear colleagues and my dear children. It's my privilege to propose a vote of thanks and acknowledge the contribution of those who worked really hard to make this event possible. I, Lakshmi, on behalf of Vijayasri Sunflower High School, Hosuru, and the entire fraternity of this institution, extend my sincere thanks to the Almighty for making today's event a grand success. On behalf of my school, I extend a heartfelt vote of thanks to our chief guest, K.D. Sebastian sir, who spared time from this busy schedule to grace the occasion. Today, we had an opportunity to hear our thoughts, and this will surely encourage us in our future endeavors. I also want to thank our guest of eminence, Srimati Dr. Lahari Kumari Ma'am, for her active participation in our event. Your deep and intellectual way of imparting knowledge has added to the glory of this event. I also want
బాయ్స్.